నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను కిరణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల యూకే పర్యటన ఫోటోలు ఆన్లైన్లో కనిపించినప్పుడు ప్రజల దృష్టి దౌత్యపరమైన కార్యక్రమాల నుండి ఒక అద్భుతమైన చిత్రం వైపు మళ్ళింది. నల్లటి సూట్ మరియు ఇయర్ పీస్ ధరించి ప్రధానమంత్రి వెనుక నిలబడి ఉన్న ప్రశాంతమైన నమ్మకంగా ఉన్న మహిళ. ఆ మహిళ ఇన్స్పెక్టర్ అదాసో కపేసా. దేశంలోనే అత్యంత ఉన్నత భద్రతా దళమైన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్లో ఇప్పటి వరకు ఎస్పీజీ అంటే కేవలం పురుషులను మాత్రమే చూసిన అందరికీ ఒక మహిళను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతకీ అదాసో కపేసా ఎవరు? మొట్టమొదటిసారిగా ఎస్పీజీలోకి ఎలా వచ్చింది? తన ప్రస్థానం ఎలా మొదలైంది? అంత కఠినమైన సాధన కలిగిన గ్రూప్లోకి ఎలా రాగలిగింది? ఇవే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆసక్తిని కలిగిస్తున్నాయి. అందుకే ఆ మహిళ కమాండో గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. అదాసో కపేసా ఈశాన్య భారతదేశంలోని మణిపూర్లోని మారుమూల ప్రాంతమైన సేనాపతి జిల్లాలోని కైబీ గ్రామానికి చెందిన మహిళ. మావో నాగా కమ్యూనిటీకి చెందిన ఆమె భారత ప్రధానమంత్రి భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీలో చేరిన తన రాష్ట్రం మరియు కమ్యూనిటీ నుండి మొదటి మహిళా అధికారినిగా నియమించబడి చరిత్ర సృష్టించారు. ఒక గిరిజన గ్రామంలోని నిరాడంబరమైన నేపథ్యం నుండి జాతీయ భద్రతలో అత్యున్నత స్థాయికి ఆమె ప్రయాణం, ఆమె అంచలనచలమైన సంకల్పం, కృషి, ధైర్యానికి నిదర్శనం అని చెప్పాలి. శ్రీమతి అదాసో తన సేవను హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని పారామిలిటరీ దళమైన సశస్త్ర సీమా బల్లో ప్రారంభించారు. ఆమె గతంలో ఉత్తరాఖండ్లోని పితోరగఢ్లోని 55వ బెటాలియన్లో ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు. అక్కడ ఆమె తన క్రమశిక్షణ, నిబద్ధత మరియు సవాలుతో కూడిన భూభాగాల్లో నాయకత్వం కోసం గుర్తింపు పొందింది. భారతదేశపు అత్యంత పటిష్టమైన భద్రతా దళం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్కి ఎంపిక కావడం సాధారణ విషయమేమీ కాదు. ఎస్పీజీ ఎంపిక ప్రక్రియ భారతదేశంలో అత్యంత కఠినమైన వాటిలో ఒకటి. దీనికి ఉన్నత శారీరక దృఢత్వం, మానసిక ఓర్పు మరియు వ్యూహాత్మక మేధస్సు అవసరం. శ్రీమతి అదాసోను ఎస్ఎస్బి నుండి ఎస్పీజీకి నియమించారు. అక్కడ ఆమె దగ్గరి పోరాటం, నిఘా, అత్యవసర ప్రతిస్పందన మరియు బెదిరింపు తటస్థీకరణతో కూడిన ప్రత్యేక కమాండో శిక్షణ పొందింది. శిక్షణ సమయంలో ఆమె అద్భుతమైన ప్రదర్శన ఆమెకు ప్రధానమంత్రి దగ్గరి రక్షణ బృందంలో స్థానం సంపాదించి పెట్టింది. ఈ ఘనత సాధించిన మొదటి మహిళగా ఆమె నిలిచింది. శ్రీమతి అదాసో కథ ఆమె స్వస్థలమైన మణిపూర్ రాష్ట్రానికి స్ఫూర్తినివ్వడమే కాకుండా భారతదేశం అంతటా యువతులకు, ముఖ్యంగా మారుమూల మరియు తక్కువ ప్రాతినిధ్యం ఉన్న వర్గాలకు చెందిన యువతులకు కూడా స్ఫూర్తినిచ్చింది. ఆమె విజయం చాలా కాలంగా పురుషుల ఆధిపత్యంలో ఉన్న అధిక స్టేక్స్ భద్రతా పాత్రలలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతున్నట్లు నొక్కి చెబుతుంది. ప్రాతినిధ్యం ముఖ్యమైన దేశంలో ఉన్నత స్థాయి విదేశీ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి వెనుక ఆమె ఉనికి ప్రతీకాత్మకంగా మరియు వ్యూహాత్మకంగా ఉంటుంది. భారతీయ మహిళలు దేశాన్ని అత్యున్నత స్థాయిలో రక్షించడానికి ఎదుగుతున్నారని ప్రపంచానికి చూపిస్తుంది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత వేలాది మంది ఆమెను బలం, స్థితిస్థాపకత మరియు సాధికారతకు చిహ్నంగా ప్రశంసించారు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాల ప్రజలు ఆమె విజయాన్ని సామూహిక గర్వకారణంగా జరుపుకున్నారు. శ్రీమతి అదాసో ప్రయాణం కేవలం ఒక విజయగాథ మాత్రమే కాదు, ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే విషయం. కైబీ గ్రామం నుండి దేశంలోని అత్యున్నత కార్యాలయాన్ని కాపాడే వరకు ధైర్యం, దార్శనికత మరియు పట్టుదల అత్యంత దృఢమైన గాజు పైకప్పులను కూడా బద్దలు కొట్టగలవని ఆమె నిరూపించింది. ఆమెలో భారతదేశం తన నాయకురాలికి రక్షకురాలిగా మాత్రమే కాకుండా తన కుమార్తెలకు మార్గ నిర్దేశకురాలిగా కూడా చూస్తుంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి క్యూ న్యూస్.